ఎంతోమంది మేధావులను తీర్చిదిద్దిన ఆంధ్ర యూనివర్సిటీ ఇప్పుడు వివాదాలు ఉద్రిక్తతలకు నిలయంగా మారుతోంది. వందేళ్ల ఘనచరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం పోలీసుల అష్టదిగ్బంధనంలోకి వెళ్ళిపోయింది. ఏటా వేలాది మందిని విద్యావంతులుగా సమాజానికి దిక్సూచిగా తీర్చిదిద్దే ఈ విశ్వవిద్యాలయం ఇప్పుడు యూనివర్సిటీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఇన్గేట్కు తాళాలు వేయడం ఇప్పుడు క్యాంపస్లో చర్చనీయాంశమవుతోంది. ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్న ప్రతి ఆందోళన వెనుక కొందరు యూనివర్సిటీకి చెందిన పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. విద్యార్థులు క్లాసులకు వెళ్లకుండా ప్లకార్డులు పట్టుకొని గేట్ల వద్ద బైఠాయించడం వెనుక ఉన్న రాజకీయ శక్తులు ఎవరో విచారణ చేయాల్సి ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఇతర విద్యార్థి సంఘాల పోటాపోటీ నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రధాన గేట్లను మూసివేసి రిజిస్ట్రార్ కార్యాలయం వైపు ఉన్న అవుట్ గేట్ ద్వారానే రాకపోకలను అనుమతిస్తున్నారు. లోపలికి ప్రవేశించాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి చేశారు. దీంతో సాధారణ విద్యార్థులు, ఉద్యోగులు, పూర్వ విద్యార్థులు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. రోజు వాకింగ్కి వచ్చే ప్రజలకు కూడా ప్రవేశం నిలిపివేయడంతో క్యాంపస్ రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ప్రశాంతమైన వాతావరణంలో బోధన, పరిశోధనలు సాగాల్సిన ఆంధ్ర యూనివర్సిటీలో నిత్యం ఆందోళనలు, ఆంక్షలు నెలకొనడం బాధాకరమని విద్యావేత్తలు అంటున్నారు. తాత్కాలికంగా గేట్లకు తాళాలు వేసినప్పటికీ సమస్యల మూలాలను గుర్తించి చర్చల ద్వారా పరిష్కరించాలని సూచిస్తున్నారు. శతాబ్ది వేడుకల సందర్భంగా వైభవాన్ని చాటాల్సిన ఆంధ్ర యూనివర్సిటీలో ప్రస్తుతం ఆందోళన పరిస్థితులు ఏర్పడడం దురదృష్టకరమని అంటున్నారు. ప్రతిరోజు తనిఖీలు, పరిమితుల మధ్య పనిచేయడం మానసిక ఒత్తిడికి గురి చేస్తుందని నాన్ టీచింగ్ స్టాఫ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ వైషమ్యాలను పక్కన పెట్టి యూనివర్సిటీ అభివృద్ధి, ప్రశాంతతపై పాలకులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు కోరుతున్నారు.